ఐదు పదుల అందగాడ నన్ను మెచ్చి వచ్చినోడా, రెండు పదుల చిన్నదాన్ని కట్టుకున్న మొనగాడ, నన్నెల్లుకోరా నన్నెలుకోరా తొలి రాత్రి తగు వేసుకోరా, వాటేసుకో పాటేసుకో ఈ నడి రాత్రి నాటేసుకోరా. నడి వయస్సు నరసింహ పంజా విప్పరా, నా పైటలాగి పరువాల పని పట్టరా. లేటు లేటు నరసింహ లేటు చేయకూరా, చూలు దులిపి మీదికి దూకేయరా, నీ జింకతో సరసం ఆడేయరా, విందు చేసేయరా. ఐదు పదుల అందగాడ నన్ను మెచ్చి వచ్చినోడా, రెండు పదుల చిన్నదాన్ని కట్టుకున్న మొనగాడ, నయగర జలపాతంలో ముంచేయరా నరసింహ, నన్ను ముంచేయరా, నీ మగతనాన్ని చూపించరా. నాటు మోటు నరసింహ తోట కొట్టరా, కాటు కాటుగా నీ పిడి కౌగిలిలో బంధించరా. జంకేలరా జాలేలరా, మాటేసి వాటేసి నన్ను కసి తీరా కాటేసి పోరా నరసింహం. కను విందో చేసేయరా, నా ఆకలి తీర్చేయరా. Come closer. ఊరే నరసింహం, హింస గారండి మీరేనా? హింస కాదయ్యా, డిటెక్టివ్ పరమహంస. ఏమిటి నీ ప్రాబ్లం? మా వాడు కనిపించట్లేదు సార్, తప్పిపోయాడు సార్. తప్పిపోయాడా? అవును సార్. ఏ తిరణాల్లో? తిరణాల్లో తప్పిపోవడానికి చిన్నపిల్లడు కాదు సార్, పెద్దోడు. అయితే లవ్ మ్యాటర్ అయి ఉంటది. ఏ అమ్మాయితోనో లేచిపోయి ఉంటాడు. లవ్ చేసే వయసు కాదు సార్, పెన్షన్ తీసుకునే వయసు. ఏంటి పెన్షన్ తీసుకునే వయసా? అంటే ముసలోడు. ముసలోని జాగ్రత్తగా చూసుకోవాలి కదయ్యా. సార్ మా వాడు ముసలోడు కాదు సార్, మరి వాడు ఏజ్ 50, పేరు నరసింహం. ఓహో, పేరు నరసింహం, ఏజ్ 50. అవును సార్. డీటెయిల్స్ అన్ని డీటెయిల్డ్ గా చెప్పు. అసలు ఏం జరిగింది? ఈ శేషుగాడు నన్ను టెన్షన్లోకి ఇచ్చాడు. నరసింహ ఏంట్రా ఒంగోలు మరి తెగ పిసుక్కుంటున్నావు? రాత్రి నువ్వు చెప్పిన పని చేస్తే
లైఫ్ అంతా తల్లించుకోవాల్సి వస్తుంది, అందుకే పిసుకుంటున్నా. ఇలా హాఫ్ వేలో మాట్లాడి హాఫ్ వేలో సీన్ ఓపెన్ చేయకుండా స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు. ఆ, అసలే రాత్రి వేసిన హాఫ్ దగ్గర చస్తున్నాను. అది అనమాట సంగతే. రాత్రి చెప్పిన మ్యాటర్ అంతా రాత్రి హాఫ్ లో కలిపేశా అనమాట. ఏం చెప్పావురా? ఏం గుర్తు రావట్లేదు. సరే, ఇంకో క్వార్టర్ తెప్పించు. హ్యాంగ్ ఓవర్ పోయాక గుర్తు వస్తుందేమో. నా దగ్గర ఉంది, తెప్పేయడానికి చేస్తాం. శష్పం, వీడేదో చాట్ జీపీటీ భాష మాట్లాడుతున్నాడు. గూగుల్ ఎతకాలి. బొచ్చా, ఇది అర్థం అవ్వాలంటే సంస్కృతంలో డిగ్రీ చేసి ఉండాలరా. ఆ బొచ్చే రాత్రి పెళ్లితో నా జీవితం సశేషం చేస్తానని చెప్పి సవాల్ చేసావు. ఆఫేసి శవం అయిపోయావు. అవును కదా. ఆ కథే చెప్పి నాతో చెప్పకుండా నా కాలేజీ ఫోటో పెట్టి ఈ పెళ్లి లుక్స్ ఏర్పాటు చేసావు. నాకంటే సగం వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జనం ఏమంటారని చెప్పి పిసుకుంటున్నా. అరే, కథ చెప్పి నుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెయ్యినా చూస్తూ ఉండు. నీ వివాహ జీవితాన్ని వింత విహారం చేస్తా. విహారం చేస్తావో గాలి కారిపై కర్పూరం చేస్తావో నాకు భయంగా ఉందిరా. అరే నరసింహ, నువ్వు వృద్ధ సింహంలా ఫీల్ అయిపోకు. ఫిట్ గా సింహం సూర్యాల తయారైరా. అంటే సూర్యాలో పోలీస్ డ్రెస్ వేసుకున్నానా? రే పైల్స్ పేషెంట్ లా నడకేంట్రా, త్వరగా రెడీ అయ్యరా. శోభనం సీన్ లోకి అంటారు. అరే ఇంకా పెళ్ళే కాలేదురా. మరి వాళ్ళు రమ్మన్నారన్ను? పెళ్లి చూపులకి రా. ఓహో, శోభనానికి అనుకున్నానులే. శోభనం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రేయ్, మొత్తం అక్కడే కార్ చేస్తావా? పిసుక్కున్నది చాలు గాని వచ్చి రెడీ అవ్వు. అమ్మాయి వచ్చేలోపు మీరు పలహారాలు తీసుకోండి. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేనే. నా రీల్ అయిపోయింది, ఇక పెళ్లి చూపులు కానిద్దాం. ఆహా, ఏముందిరా, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ చెవిదిద్దులు, ఆహారం. రేయ్, అప్పుడు ఊహలోకి వెళ్ళిపోకరా. ఆ అమ్మాయి ఇక్కడ. మెల్లో హారం లేదు, అయినా బాగుంది. నక్క నొక్కిచ్చారా నరసింహం. ఈ అమ్మాయిని వదలకూడదు. షాక్ అవ్వకండి, నా రీల్స్ కోసం మా అమ్మాయి నగలని నేను వేసుకున్నాను. అవేం వద్దమ్మా. సారీ, రోజు పొద్దున్నే ఓ పెగ్గైపోతే నా మైండ్ పనిచేయదు. రోజు రీల్స్ ఎక్కిపోతే మా ఆవిడ వంట చేయదు. ఆవిడకి రీల్స్ పిచ్చి, నాకు మందు పిచ్చి. ఈ ఫ్యామిలీ తేడాగా ఉందరా. ఈ అమ్మాయి కూడా తేడానే ఏంటి? నువ్వు చూసి ముఖం తిప్పుకుంటుంది. పెళ్లి ఇష్టం లేదా ఏంటి? నువ్వు చూడాల్సిన అమ్మాయిని కాదురా, అమ్మాయి అందాన్ని. అసలు ఈ ఏజ్ లో అలాంటి అమ్మాయి దొరుకుతుందా? అవును, ఈ అమ్మాయి చేసుకోవాలా? మై హోనా. సార్, మా వాడు మణిపూస, మనసు వెన్నపూస. అయితే మీరే కరిగించుకుని తినండి గీకారం దోశ. ఆ సోదంతా మాకొద్దు. కట్న కానుకలు కావాలని నసపెట్టద్దు. అవును, అదేదో మాట్లాడేసుకుంటే నేను వెళ్ళి రీల్స్ చేసుకుంటా. అరే కట్నం కనుకలుదురా, కన్యాసాలు కాస్తా తొందరగా ఓకే చేయమని చెప్పు. విన్నారుగా, మీరు మావాడిని కొనుక్కోవడం కాదు, మీ అమ్మాయినే మావాడు కొనుక్కుంటాడు. నాకు ఓకే. అయితే మాకు డబుల్ ఓకే. మొత్తం పెట్టమను. ఓకే అంట్రా. మీరు ఓకే అంటే సరిపోతుందా? పర్సనల్ గా మాట్లాడాలి. అరే పర్సనల్ గా మాట్లాడదా ఉంటుందిరా, నాకు భయంగా ఉందిరా. రే, నువ్వు సింహానివిరా. సింహాన్ని చూసి లేడీ భయపడా, లేడీని చూసి సింహం కాదరా. వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడతా. ఏదో ఒకటి చెప్పి ముసలోని పారిపోయేలా చేయాలి. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. మా అమ్మ నాన్నల కోసం ఈ పెళ్లికి ఓకే అన్నాను. మన పెళ్లి జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్? స్పేస్, ఇంకా స్పేస్, ఇంకా స్పేస్. ఎంత గ్యాప్ కావాలా? మీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఈ స్పేస్ ని మెయింటైన్ చేయండి. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి? కండిషన్ నెంబర్ 1, రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేకుండా టెంపుల్ లో సింపుల్ గా మన పెళ్లి జరగాలి. ఓకే. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పంతులు గారు. ఓ మీరా, పెళ్లికి సిద్ధం చేసుకున్నారా? అన్ని సిద్ధం. పెళ్లి కొడుకు ఎక్కడా? అరే సింహం, సింగారించుకుంది చాలా, తొందరగా రారా.
పెళ్లి కొడుకు రమ్మంటే పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడేమిటి? వస్తున్నారా అమ్మాయి దగ్గర రెడీ అవద్దు. ఏమిటి ఈ ముసలాడు పెళ్లి కొడుక? అయినా ఈ వయసులో ఈ ముసలాడు పెళ్ళేంటండి? అయినా నాకేంటండి, వచ్చేదే వృద్ధ మహిళ విడుస్తున్నాయి. మాట్లాడుతున్నాడు. అయినా పెళ్లి కూతురు త్వరగా తీసుకురండి. హాయ్ అండి, మా అమ్మాయి పెళ్లి. మా అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా చెప్పండి. నీ రీల్స్ పిచ్చి తగలడా, పంతులు గారు రమ్మంటున్నారు. ఆ, త్వరగా వస్తున్నాను, తగలడు. వస్తున్నాను. పెళ్లి కూతురు ఇక్కడ తీసుకురండి. మా అమ్మాయి అండి పెళ్లి కూతురు. ఆ? ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. లేత బెండకాయ లాంటి ఈ అమ్మాయి ఎక్కడ? ముదిరిపోయిన మునక్కాయ లాంటి ముసలాడు ఎక్కడ? ఇందులో ఏదో మోసం ఉంది. మోసం లేదు, మోగుతాడు లేదు. లేనిపోని అనుమానాలతో ఆలోచన చేయకండి పంతులు గారు. తొందరగా పసుపు తాడు కట్టించు పంతులు గారు, అవతల వర్జం వచ్చేలా ఉంది. నేను ఫోన్ కాల్ కట్టానంటే వర్జం కంటే ముందు పోలీసులు వస్తారు. ఇటు చెడగొట్టేలా ఉన్నాడు. కండిషన్ నెంబర్ 2, మన జోడీ చూసి జనాలు వంక పెట్టద్దు. ఇటు పెట్టాడుగా, ఏమైద్దో. ఇలాంటి అందమైన అమ్మాయి మనకి ఏదో ఒకటి చేసి పంతులు గారు పెళ్లి చెడగొడితే బాగుండు. వీణ్ణి మాకు లేని బాధ నీకెందుకు పంతులు గారు? వచ్చావా పెళ్లి చేసావా? సంభావన పుచ్చుకున్నావా అన్నట్టుండాలి గాని ఇక కార్యం ఏదో కానియండి. ఇంత కండలు బాడీ ఉన్న నాకే అమ్మాయి దొరకట్లేదు. ఈ ముసలోడు దొరికిందంటే మాటి మాటికి. నాకు అర్థమైంది, డబ్బులు ఇచ్చేదో మతలబు చేశారు. అయినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. శుభమా అంటూ మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటే మీరు ఏదేదో మాట్లాడతారండి పంతులు గారు. మీరు అశుభాలు మాట్లాడకూడదు, శుభకార్యం చేయండి. అరే యేసు, ఈ పంతులు నా కొంప ముంచేటట్టుండరా, ఏదో సెట్ చేయరా. సరే నువ్వు ఉండు. నువ్వేం భయపడుకునే పెళ్లి నాపుతా. పంతులు గారు, పంతులు గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీకు కూడా నేను పెళ్లి సెట్ చేస్తా. అనుష్క లాంటి అరుంధతినో, చంద్రముఖినో, విడిపోయిన సమంతానో, విడిపోతున్న నయనతారనో మీకు తగ్గట్టు నేను సెట్ చేస్తాగా. మీ మీద వద్దు. అట్లానో బాగుంది. ఇదే మాట మీద ఉండు. అమ్మాయి గారికి తాళి కట్టండి. ఏ ఆటంకం లేకుండా మా అమ్మాయి పెళ్లి జరిగింది. తంతున్నానైనా ఇలాంటి అమ్మాయి దొరకాలి స్వామి. తొందరగా నా పెళ్లి కూడా జరిగేలా చూడు స్వామి. బాబు, మరి నా పెళ్లి ఎప్పుడు సెట్ చేస్తున్నావు? సోమన ముహూర్తం పెట్టడానికి వస్తారుగా. శోభను. ఓకే. నర్సింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడికి ఇప్పుడు పెళ్లి మూడు వచ్చింది. మన నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడి పెళ్లికి పిల్లని నన్నే చూడమన్నాడు. వాడు ఏజ్ చూస్తే 50, పిల్లేమో ఉంది 20. ఆ బ్యూటీతో మొదలెడతాడంట 2020. మా నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడు. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందివేళ. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందివేళ. ఫైట్ తీసుకుందాం. ఓ మా అల్లుడు గారు ఫ్రెండు శేష్ గారు రండి, మన ఇద్దరం ఈ శోభనం రాత్రి కలిసి ఎంజాయ్ చేద్దాం. అదేంటి అలా అనేసారు? మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయడం ఏంటండి? అది కాదండి, ఈ మందు తాగుతూ మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటున్నానండి. అలానా? అవును, ఇవేంటి లైన్ గా పెట్టారు? వాటరు, థమ్స్ అప్, స్ప్రైట్, సోడా ఇలా లైన్ గా పెట్టారేంటి? ఇవన్నీ కలిపి మందులో మిక్స్ చేసుకుంటానండి. ఓహో, ఇవేంటి? దిస్ ఇస్ మై ఓపెన్ బార్. ఓహో, ఇది 21 years ఓల్డ్ విస్కీ. ఇది 12 years ఓల్డ్ విస్కీ. ఇది స్కాచ్ విస్కీ. ఇవన్నీ స్కాచ్ విస్కీసే. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఎంజాయ్ చేయండి. వీటిలో అవి మిక్స్ చేసుకోండి. టేక్ దిస్ గ్లాస్. నేను అన్ని బ్రాండ్ వేసుకుంటాను. వీటన్నిటి కూడా కొంచెం కొంచెం కలుపుకొని అప్పుడు తాగుతాను. మీకు వీటిలో ఏది ఇష్టమైతే అది మిక్స్ చేసుకోండి. ఎంజాయ్. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందివేళ. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సందివేళ. ఏంటి శోభనం మూళ్ళో ఉన్నట్టున్నావు? నువ్వు అక్కడున్నావా? ఏంటా పాల గ్లాస్? మీరు నన్నుకుంటే మీరు పాల గ్లాస్తో వస్తారు,
నేను మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి నేను పాల గ్లాస్తో వచ్చాను. రండి శుభ్రం చేసుకుందాం. మన మూడో కండిషన్ మర్చిపోయావా? కండిషన్ నెంబర్ 3, మనం షాపింగ్ కి వెళ్ళినా పాట్లోకి వెళ్ళినా అట్లీస్ట్ 5 మెంబర్స్ కపుల్ గా యాక్సెప్ట్ చేయాలి. అది ఓకే. ఇంకేదో రాసుకొచ్చి అగ్రిమెంట్ పేపర్లో ఒకసారి చదువు. అదేదో నువ్వే చదువు. సరిగ్గా కనబడితే దొరికిపోతానేంటి? స్పెక్ట్స్ పెట్టుకో. తెలిసిపోయింది. పెట్టుకోరు నడిచాము. నరసింహారావు అనే నేను ఏజ్ బార్ కావడంతో అనే కండిషన్ తో పెళ్లి శుభ్రం జరుపుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. శుభ్రాన్ని పెట్టిన షరతులు కానందున కళ్ళ ముందే తిరుగుతున్నా రేతు గులాబీ లాంటి నా భార్యను చూసి ఎంతైనా ముద్దాడినా ఒప్పుకున్నంత వరకు పట్టుకున్నా దానికి రేపుగా కండిషన్ పెడుతున్నా. నా భార్య నాపై తీసుకునే సివిల్ కండిషన్స్ కు బద్దున్నై ఉంటాను. ఈ కండిషన్స్ ఒప్పుకోకపోతే బాయ్ బాయ్ టాటా. ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే పెళ్లికి లేట్ అయినట్టు శోభనానికి కూడా లేట్ అవుతుంది. ఇంత యంగ్ అయిన బ్యూటీ వైఫ్ తో శోభన్ నిచ్చేసుకుంటున్నా. స్టేజ్ కూడా ఎక్కడున్నాడు? ఒరే శేషు, శోభనం లేట్ అయిందిరా. ఇక నా పైన పిచ్చుకోవటమే. ఇక్కడ ఈయనవుతూ అక్కడ వాడి శోభనం లేటు. మా నర్సింగాడి శోభనం లేటు అయ్యిందే. మా నర్సింగాడి శోభనం లేటు అయ్యిందే. ఆ పిల్లేమో కండిషన్ పెట్టిందే. ఆ కండిషన్తో మావాడి కండెన్సర్ వీక్ అయ్యిందే. మా నర్సింగాడి శోభనం లేటు అయ్యింది. వీళ్ళ సంసారం ఎటు పోతుందో తెలియాలంటే మా నర్సింగాడి శోభనం లేటు అయ్యింది. ఏంటి సింహం సంగతి? అదిరిపోయిందా రాత్రి? ఏంటి సింహం సంగతి? అదిరిపోయిందా రాత్రి? రాత్రి నాకు అదిరిపోయింది. ఏంట్రా నీ శోభనం? శోభనం నా శోభనం నా శోభనం నా శోభనం నా శోభనం నా శోభనం. ఉరే, శోభనం గదిలో ఏదో పగల కొడతావు అనుకుంటే నువ్వేంట్రా ఈ బంతిని పగల కొడుతున్నావు? శోభనం కూల్ వాటర్ శోభనం కూల్ రా కూల్. శోభనం నా శోభనం నా శోభనం. శోభనం గదిలో హీట్ ఎక్కాల్సిన బాడీ ఇక్కడ హీట్ ఎక్కుతుంది. అసలు ఏంట్రా ప్రాబ్లం? జరగలేదురా, నా శోభనం జరగలేదురా. ఏ, నీకు మ్యాటర్ లేదా? బాధపడకు, డాక్టర్ సమరంగా చూపిస్తా. నోర్మి, మ్యాటర్ ఏం కుదరలేదురా. తను ఒకటి పెట్టిందిరా. పెట్టాల్సింది నువ్వు కదరా, ఆ అమ్మాయి పెట్టడం ఏంటి? డబుల్ మీనింగ్ డైలాగ్ లాపరా. ఏదో జోకులు నువ్వును. ఆమె కండిషన్స్ పెట్టిందిరా. శోభనం కండిషన్స్ ఏంట్రా? పెళ్లి గురించి కండిషన్లు అంటే మీ జంట గురించి మాట్లాడుకునేలా ఓ ముగ్గురిని సెట్ చేశాను. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పేలా చేశాను. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పేలా చేశాను. అదేరా స్టైల్లో సూత్రం. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఇంకో ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఇలా 2 రాష్ట్రాల ప్రజలు మీ జంట గురించే మాట్లాడుకునేలా చేశా. కానీ తీరా చూస్తే శోభనానికి కండిషన్స్ ఏంట్రా? అసలు కండిషన్ ఏంట్రా? ఆ అమ్మాయి ఒప్పుకునేంత వరకు ముట్టుకోకూడదంట, ముద్దు పెట్టుకోకూడదంట, హగ్గు చేసుకోకూడదంట, పెట్టకూడదంట. ఇవన్నీ పెట్టకుండా శోభనం ఎలా జరుగుద్దిరా? అదేందిరా ఇది? నేను ఎక్కడే వెళ్ళా, అది కండిషన్స్ పెడుతుంది. ఇదేందయ్యా ఇది? నేనెక్కడా వెళ్ళా. నేను కూడా వెళ్ళా. బాధపడకు, పెళ్లి కావాలన్నా చేశాను. శోభనమే కదా. కావాలంటే క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఉంటే వీక్లీ వన్స్ నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరితోనైనా చేసుకోవచ్చు. అది కాదురా,
నాకు శోభనం కావాల్సింది నాకు పెళ్ళైన అమ్మాయితో. తను నెల తప్పాలి, నేను తండ్రిని అవ్వాలి, తర్వాత నేను కోటీశ్వరుని అవ్వాలి. లేకపోతే ఆ కోట్లన్నీ నా తమ్ముడు తీసుకెళ్తాడ్రా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? కోటీశ్వరుడు అవడం ఏంటి? కోట్లు మీ తమ్ముడు ఎత్తుకుపోవడం ఏంటి? అరే వినరా, లాగ్ లేకుండా సింగిల్ లైన్లో నేను మ్యాటర్ చెబుతాను విను. మా నాన్న ఎవరైతే మా వంశానికి ముందు వారసుని ఇస్తారో వాళ్ళకే 100 కోట్లని వీలునామా రాసి తెచ్చాడు. మా తమ్ముడికి మొన్నే పెళ్ళయింది. వాడికి ఎక్కడ కొడుకు పుడతాడని నాకు చాలా టెన్షన్గా ఉందిరా. 100 కోట్లు కావాలరా, దాంతో శోభనం జరగాలరా, దాని పిల్లవాడు పుట్టాలరా, శోభనం జరిగేలాగా చూడరా, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. అవునరా, అసలు నువ్వు ఇంత లేట్గా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అంటే అదొక పెద్ద లవ్ మ్యాటర్ లేరా. కాలేజీలో ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశానురా. వాళ్ళ అయ్యి ఒప్పుకోలేదురా. వాళ్ళ అయ్యి ఒప్పుకోపోయేసరికి దాన్ని బ్రేకప్ చెప్పేశా. కానీ దాని మీద ప్రేమ సావక సంపాదన మీద పడి ఇంకో దాన్ని చూడలేక ప్రేమించలేక అలా ఏజ్ అయిపోయిందిరా. సంపాదన మీద పడిపోయాను. తీరా చూస్తే డబ్బంతా పోయేలా ఉంది. మా అయ్య వీలునామా రాసి తెచ్చాడు. నాకు అర్జెంటుగా శోభనం కావాలరా, నాకు శోభనం కావాలరా. అరే శేషు, నా శోభనం కావాలరా, నీతో నా శోభనం కావాలరా. నాతోనా? అదే దాంతో నా శోభనం కావాలరా. కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదురా. 100 కోట్లు పోకుండా ఆపరా బాబు. ఏదో ఒకటి చేసి దానికి నాకు శోభనం జరిగేటట్టు చేయరా. ఆ 100 కోట్లు ఏమైపోతాయని భయంగా ఉందిరా. గది సంగతే. ఈ కలికాలంలో కన్యాశుల్కం ఏంటా అనుకున్నా. ఆస్తులుంటే కన్యలు కరువా? నేను ఊరుకుంటానా? అప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నా ఓపెన్ బార్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చావు కదా, అందుకనే ఒప్పుకున్నా. అయినా ఎంత తాగినా కిక్కెక్కట్లేదంటబ్బా అనుకున్నా. ఇప్పుడు వచ్చింది అసలైన కిక్కు. ఈ మ్యాటర్ తెలిసాక మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాట్లు ఎత్తగండా తాగినంత కిక్ వచ్చింది. నాకు మనవడు పుడుతున్నాడు, నేను కోటీశ్వరుని అవుతున్నాను, నా కూతురికి 100 కోట్లు వస్తున్నాయి. వస్తాయి. అక్కడేం జరగలేదు. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నారా? అదేరా, కడుపు ఎప్పుడు రావాలి, బిడ్డను ఎప్పుడు బయట తీయాలి, ఆ 100 కోట్లు ఎప్పుడు తీసుకోవాలి? అరే రే, మా అమ్మాయికి అన్నట్టు కడుపు తీయించేసానే. కడుపు తీయించారా? కడుపు తీపించావా? కడుపు తీపించావా? దాదా మోసం. అంత గర్జించక సింహం. ఈ రోజుల్లో లవింగు, కిసింగు, డేటింగ్ అంత కామన్. నీ కాలేజీ వయసులో శశిరేఖ అంటూ అమ్మాయిని డబ్బులు ఇచ్చి లవ్ పేరుతో వాడుకోలేదు? అంతా విన్నా. అది కాదా మోసం, దానికి లేదా శిక్ష, అది కాదా దగా. ఓ బాలరాజు, శాంతించు. కాంప్రమైజ్ కొద్దాం. నీకేం కావాలో మావాడిస్తాడు, మావాడికి ఏం కావాలో మీ అమ్మాయిని ఇవ్వమనండి. ఓకే, అయితే కోటి రెడీ చెయ్యి, మా అమ్మాయిని శోభనానికి రెడీ చేస్తాను. ₹1 కోటి ఏంటి? మాట్లాడింది 10 లక్షలే కదా, కావాలంటే 5 లక్షలు ఎక్కువ ఇస్తాం. నాయనా శేషు, ఇది క్వార్టర్ మ్యాటర్ కాదు, 100 కోట్ల మ్యాటరు. నువ్వు మిడిల్ ఫింగర్ ఎట్టుకో. అయినా నేను అడిగింది 30 ml, 60 ml, 90 ml కాదు, 1 ml అంటే 1%. ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా? అయినా నువ్వు చెప్పలుడు, శోభను నీదా ఈడిదే? నీది కాదా? నాదే.
నువ్వు డౌట్ పడకు, నో డౌట్ రా నీకు. నీ కోటి రూపాయలు నేను ఇస్తా. నా సోమనం చేపించు. అది గది, ఇది బాగుంది డీలో. రే బ్యారర్, ఐస్ క్యూబ్స్ పట్టరా. ఇప్పుడు ఓపెన్ చేస్తా. రేపు మా అల్లుడికి మా అమ్మాయి శోభనం గది డోర్ ఓపెన్ చేసేలా ఒప్పిస్తా. అరే శేషు, నా సోమనం రేపు నా సోమనం రా. ఎక్కడ చచ్చిందో ఏంటో. ఏమే, ఎక్కడ చచ్చావే? అల్లుడు గారు మనకి ఇల్లు ఇచ్చింది నువ్వు రీల్స్ చేసుకోవడానికి కాదు, ఆయన శోభనం చేసుకోవడానికే. నాకు కిక్ ఇచ్చిన నీకు కిక్ ఎక్కించే మ్యాటర్ చెప్తాను, త్వరగా రా. ఇదేనే బాల్కనీ, ఇదిగో ఇది హాలు. చూసారా హాల్ ఎంత బాగుందో? సరే నేను ఉంటాను, బాయ్. యాండి, ఈ ఇల్లు చాలా బాగుందండి. మొత్తం ఇంట్లో రీల్స్ చేస్తూ చచ్చిపోవాలనుందండి. చద్దాం, ఇద్దరం కలిసే చేద్దాం. అది చెప్దామని పిలిచాను. ఏంటి, ఇద్దరం కలిసి చచ్చిపోవాలా? అమ్మా, నేను ఇంకా చాలా రీల్స్ చెయ్యాలి. నాకు ఫాలోవర్స్ పెరగాలి, పెద్ద పేరు రావాలి. అప్పుడు చచ్చిపోతాను. కావాలంటే ముందు మీరు చావండి. చేస్తానులేవే, వెళ్ళి తెల్లచీర కట్టుకుని రా. మీరు మరీ అలా సిగ్గుపడిపోకండి, నాకు ఇప్పుడే చావాలనిపిస్తుందా? అయినా తెల్లచీర ఏంటండి, నిన్నేగా అమ్మాయికి తెచ్చారు. తెల్లచీర నలక ముందే నా ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. అయినా తెల్లచీర నలక్కపోవడం ఏంటి, మీరు చూడకపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాదే, నీకు అసలు ఏం అర్థం కాదే. అసలు ఈ ఫోన్ ని మడిచి ఎక్కడైనా పెట్టుకుంటారా? వద్దులేండి, నా రీల్స్ పాడైపోతాయి. దీన్ని రీల్స్ పిచ్చితో నాకు పిచ్చెక్కిపోతుంది. అబ్బా, ఏంటండి మీ బాధ? రీల్స్ లో 1 minute లా కాకుండా సినిమా స్టోరీలా చెప్పండి. అసలు విషయం ఏంటంటే, అబ్బాయికి అమ్మాయికి మొదటి రాత్రి జరగలేదే. అబ్బాయి కంటే ఓకే, మన అమ్మాయికి ఎప్పుడో జరిగింది కదా. ఆ తప్పు చేయబట్టే కదా ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసింది. ఆ పాపు అల్లుడు అసలే ముదిరే. ముదురా మాడానా? మాడా కాదు, మడత కాజా కాదే. చిచి, నీ భాష నాకు వచ్చేస్తుంది. అమ్మాయి కండిషన్ పెట్టిందంటే అల్లుడేమో ఎప్పుడెప్పుడు శోభనం చేసుకుందామని ఎదురు చూస్తున్నాడు. దానికోసం 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఈ ఇల్లు ఇచ్చాడు. కానీ నా టెన్షన్ ఏంటో తెలుసా? ఆ శోభనం జరగాలి, అబ్బాయికి అమ్మాయికి ఒక బాబు పుట్టాలి, ఇంటితో పాటు 100 కోట్లు రావాలి. 100 కోట్లు ఏంటండి, నాకు అర్థం కాలేదు. అవునే, మన అల్లుడు గారి నాన్నగారు పోతూ పోతూ తన 100 కోట్ల ఆస్తిని వాళ్ళ మనవడికి రాశాడంట. ఇప్పుడు మన అల్లుడి గారికి అమ్మాయికి శోభనం జరిగి బిడ్డ పుడితే ఆ 100 కోట్ల ఆస్తి ఆ బిడ్డకు దక్కుతుంది. అంటే మన మనవడి దక్కుతుంది. ఆ 100 కోట్ల ఆస్తి మనకి దక్కినట్టే కదా. అవునవును, అయితే 100 కోట్ల ఆస్తి మనదే. నేను శోభనానికి రెడీ. ఉసేయ్, నువ్వు కాదే శోభనానికి రెడీ అవ్వాల్సింది. అదేనండి, అమ్మాయిని శోభనానికి రెడీ చేస్తాను. ఇప్పుడు చూపించు నీ రీల్స్ పెర్ఫార్మెన్స్ అంతా. ఇప్పుడు చూస్తారుగా. ఒసే గంగా, కల్పన, కాంచన, అందరూ లైవ్ లోకి రండి. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. రండి తొందరగా, తొందరగా, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. మళ్ళీ ఈ రోజు మిస్ అయిపోతే రేపు టీవీలో చూడాల్సి వస్తుంది. రండి తొందరగా లైవ్ లోకి. అసలు సూసైడ్ ఎలా చేసుకోవాలి చెప్పండి, సలహా ఇవ్వండి. కష్టపడి అమ్మాయికి పెళ్లి చేశాం, కానీ శోభనమే జరగలేదు. అటు అబ్బాయి బాధపడుతున్నాడు, ఇటు మేము బాధపడుతున్నాం. అది తప్పు చేసినా గాని ఆ తప్పు కప్పిపుచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. మా అమ్మాయి చెప్పిన మాట వినట్లేదే. నేను సూసైడ్ చేసుకోబోతున్నారే. ఏ కల్పన, రండి, ఎలా ఈజీగా చావచ్చో చెప్పండి. ఏది పాయసం ఎక్కడ? పాయసం ఎక్కడ? కత్తెక్కడ? పాయసం ఎక్కడ? చచ్చిపోతాను, చచ్చిపోతాను. నన్ను వదులు, నన్ను వదులు, నేను చచ్చిపోతాను. నీ కత్తితో పట్టుకొని చచ్చిపోతాను. వదులు, కత్తితో పట్టుకొని చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఏంటో పిచ్చి పని. చూడండి, అమ్మ సూసైడ్ చేసుకుంటున్నావు. శోభనానికి ఒప్పుకోమనండి, లేదంటే నేను చచ్చిపోతాను. వదలండి, వదలండి, నేను చచ్చిపోవాలి. వదలండి. నేను కూడా చచ్చిపోతాను. చెప్పండి, మనిద్దరం కలిసే చచ్చిపోదాం. దొరికింది.
నాన్న ఆ, ఇదిగో ఇందులో పాయిజన్ కలిపాను. చచ్చిపో. ఆ, ఆగు, మనిద్దరం కలిసి నాన్న. చచ్చిపోదాం. అరే నాన్న హ? వద్దు. ఏం చేస్తున్నారు? ఆపద్దు, మేము చచ్చిపోతాం. నువ్వు మా మాట వింటలేదు. పెళ్లికి ఒప్పుకున్నావు కానీ శోభనానికి ఒప్పుకోవట్లేదు. చెప్పవే. నాన్న పెళ్ళంటే ఓకే నాన్న, కానీ శోభనం. ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం. మేము చచ్చిపోతాం. డాడ్ మీకేం కావాలి? ఏం కావాలో చెప్పండి డాడ్. నీకు అల్లుడికి శోభనం జరగాలి. ఆ, మీ ఇద్దరికి ఒక బిడ్డ పుట్టాలి. అప్పుడే మనకు 100 కోట్ల ఆస్తి వస్తుంది. 100 కోట్లు? ఆ, అవునమ్మా చెప్పవే. సిరి, 100 కోట్లు వస్తాయా? 100 కోట్లు వస్తాయి. శోభనానికి ఒప్పుకోవే. ఈ ఇల్లు చూసావా ఎంత రిచ్గా ఉందో? ఇది అల్లుడు గారు ఇచ్చిందేరే. ఆ, ప్లీజ్ అమ్మా, శోభనానికి ఒప్పుకోమ్మా. ఎప్పుడైనా ఇంత ఒప్పుకోవే. పెద్దింట్లో మనం ఉంటామని కలగన్నావా? హ్మ్. ప్లీజ్ అమ్మా, నా మాట శోభనానికి వినమ్మా. ఒప్పుకోమ్మా. వాడితో శోభనానికి ఒప్పుకోమ్మా. బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తంతా మందవుద్ది. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. శోభనానికి ఒప్పుకోమ్మా. ఓకే ఓకే ఓకే, బట్ 3 days కి టైం కావాలి. సరే మీరు చెప్పినట్టే వింటాను. బాలరాజు గారు, ఇదిగో మా వాడిస్తానన్న కోటి. మీ అమ్మాయికి మా వాడికి శోభనం జరగాలి. ముహూర్తం పంతులతో పెట్టిస్తారో లేకపోతే మీరే పెడతారో, లేదంటే మా వాడిని పెట్టమంటారు. అసలు ముహూర్తమే లేకుండా మా వాడిని డైరెక్ట్ గా పెట్టమంటారు. కానీ ఏదైతేనే మీ అమ్మాయికి మా వాడికి అది జరగాలి. డిసైడ్ చేయండి. అల్లుడు గారికి అమ్మాయికి శోభనం ఓకే, కానీ ఒక కండిషన్. మామయ్య మీరు కూడా కండిషన్సా? అల్లుడు గారు, ఈ కండిషన్ నేను పెట్టలేదు, అమ్మాయి పెట్టింది. సంసారమైనా శోభనమైనా 2 మనసులు కలిస్తేనే అది జరుగుతుంది. కలవకపోతే మనుషులు విడిపోతారు, ఇంకెప్పటికీ కలవలేరు. అంచేత మా అమ్మాయితో 3 రోజులు పరిచయం పెంచుకో, క్లోజప్ అవ్వండి, ఫ్రెండ్షిప్ చేసుకో. ముందు శోభనం మామయ్య, తర్వాతే ఫ్రెండ్షిప్ అయినా టైటాన్షిప్ అయినా. శిల్పా, అయితే నేనే ఎక్కుతా. ఇదొకటే. మీరెక్కేం చేస్తారు? ఆ? ఇది మళ్ళా స్టార్ట్ చేసిందే. అని షిప్ ఎక్కి రీల్స్ చేస్తాను. నువ్వు అలా రీల్స్ చేసుకుంటా పోతే ఈ మందులో విషం కలిపేసి రాత్రి నువ్వు పడుకునేటప్పుడు చంటి పిల్లడికి పట్టించేస్తా. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఓకే మామయ్య, సిరి కండిషన్ నాకు ఓకే. ఓకే మామయ్య, రిలేషన్ పెంచుకుంటూ నా ఫ్రెండ్షిప్ పెంచుకుంటా మామయ్య. అయితే ఈ డీల్ ఓకే కదా? ఓకే. అమ్మా సిరి, ఇదిగో అల్లుడు గారు ఇచ్చిన 1 కోటి రూపాయలు. ఏంట్రా చిన్నపిల్లలాగా అసహ్యంగా నువ్వు? సిరి నా సైజ్ చూసి ఫస్ట్ టైం నవ్విందిరా. ఇంకా నాకు ఈ అమ్మాయి కావాలరా. ఏంట్రా చిన్నపిల్లలాగా అసహ్యంగా నువ్వు? సిరి నా సైజ్ చూసి ఫస్ట్ టైం నవ్విందిరా. ఇంకా నాకు ఈ అమ్మాయి కావాలరా. నేను సౌండ్ పెట్టమని మామయ్య. ఇప్పు స్టెప్, 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 ఇప్పు స్టెప్. సెల్ఫీ. ఈడేవుడు నా పిల్లలతో సెల్ఫీ దిగుతాడు. పెళ్లి చేసిన పొద్దుల్లో మర్చిపోతావు నువ్వు. మీ శోభనం గురించి మీరు బేడరాకున్నారు సరే, మన నా పెళ్లి సంగతి ఏమిటి? శేషు చెప్పు. సమంత అన్నావు, తమన్నా అన్నావు, అనుష్క అన్నావు, చివరికి తమలపాకు కూడా చేతిలో పెట్టలేదు. పంతులు గారు, పెళ్లికి మీరే ముహూర్తం సెట్ చేశారు, శోభనానికి కూడా మీరే పెట్టండి. మరి నాకెవరు పెడతారు? నువ్వు ఆ ఏరియా పేర్లు చెప్పావని నేను కూడా శైలిగా ఉండాలని చిరంజీవి ఉక్షప్ నేర్చుకొచ్చాను. ఆ ఏరియా కాకపోయినా ఏదో ఒక అబ్బాయిని సెట్ చేసేసు. ఈ డిస్కషన్ తో నాకేంటి పని? అది కాదు పంతులు గారు, ముందు మావాడికి ఆ అమ్మాయికి శోభనం జరిగితే 100 కోట్లు వస్తాయి. అందులో మీకు 1% సెట్ చేస్తా. అల్లుడు గారు, ఆ 1 కోటి రూపాయలు నాకే ఇచ్చేయండి. ఆ పంతులకి నా 2వ కూతురు ఇచ్చి పెళ్లి చేసేస్తా. ఇదేదో బాగుంది. కూతురు ఎక్కడుందండి? నీకేం తెలియదు, పో నాలుగు పో, చేసుకోపో. నీ స్టైల్ కి తగ్గ అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది.
నమ్మేశారు. మామయ్య గారు మీకు చిన్న కూతురుందా? మరి నాకేం చెప్పలేదు? నీకు 100 కోట్లు ఉన్నాయి, నాకెందుకు చెప్పలేదు అల్లుడు? హే, ఆపండి మీ గోల. మావయ్య గారు, మీ చిన్నమ్మాయిని పెళ్లికి రెడీ చేయండి. చేస్తా. నా పెళ్లికి అన్నయ్య గారు శోభనానికి మంచి ముహూర్తం సెట్ చేస్తా. ఈ దెబ్బతో ఎలాంటి ఆటంకం లేకుండా శోభనం జరిగిపోద్ది. ఓకే అన్నయ్య గారు, అలా చేయండి మావయ్య గారు. పంతులు గారు బాగానే వరుసలు కలుపుతున్నారండి. థ్యాంక్ యూ పంతులు. ఇంకో కోటి వస్తుంది. లెట్స్ రెడీ టు శోభనం. ఫాలో చేస్తున్నావా? ప్లీజ్ నన్ను ఫాలో చేయకండి. నేను నీ హస్బెండ్ కదా. నేను యాక్సెప్ట్ చేయను కదా. కండిషన్స్ గుర్తున్నాయా? ఓ నీ కండిషన్స్. ఇదేంది ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంది? ఎవడో వస్తున్నాడు. వీడెవడు? సిరి ఐ లవ్ యూ. 5 ఏళ్ల నుంచి ఫాలో చేస్తున్నాను. అయితే నేనేం చేయాలి? నా లవ్ ని యాక్సెప్ట్ చేయి సిరి. నీ లవ్ ని యాక్సెప్ట్ చేయాలంటే అతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అతను మీ ఫాదరే అనుకుంటా. ఇప్పుడే వెళ్ళి పర్మిషన్ తీసుకుంటా. తమ్ముడు ఒకసారి ఏటు వాపు, నేను వెళ్ళేసుకుంటా. వీడు నా దగ్గరికి వస్తున్నాడేంది? కొడతాడా ఏంటి? సేమ్ ఏయ్, ఎవరా నువ్వు? పువ్వు తీసుకోండి. ఈ పువ్వేంటి? లవ్. ఐ లవ్ యూ అంకుల్. ఐ లవ్ యూ ఏంట్రా? మొగలు ఐ లవ్ యూ చెప్పుకుంటారేంటి? ఆ లవ్ మీ కాదు అంకుల్, సిరికి. అంకుల్ ఏంట్రా? సిరికి ఫాదర్ అయితే నాకు మావయ్యగా. మావయ్య, సిరిని నేను 5 సంవత్సరాల నుంచి ఇదే పార్క్ లో వెంటాడి మరీ లవ్ చేస్తున్నా. ఇప్పుడు అడిగితే మీ పర్మిషన్ తీసుకోమంది. మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం. యాక్సెప్ట్ చేయండి అంకుల్. సిరిని నాకు ఇచ్చేయండి అంకుల్. రే, నేను సిరికి ఫాదర్ కాదు, హస్బెండ్ ని. రేయ్, సిరికి హస్బెండా? కామెడీ చేయకుండా అంకుల్. జబర్దస్త్ లో కూడా ఇలాంటి కామెడీ చూడలేదు. అరే సీరియస్ గా చెబుతున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. అసలే ఇంట్లో బ్యాటింగ్ లేక ఇక్కడ పిల్లలతో బ్యాటింగ్ ఆడుకుంటున్నా. నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఇంకా సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, నా బ్యాట్ తో పని చెబుతా నీకు. చెయ్యాల్సిన చోట పని చేయదు కానీ ఇక్కడ పని చేస్తుందంట మీ బ్యాట్. ఏంటో నవ్వుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. నా పేరు నరసింహ. రే, నా కోపం బయటకు వస్తే ఏం చేస్తా నాకే తెలీదు. ఇక్కడ నరసింహన్ అయిపోతా. నీ పేగులు సీల్ చెండాడతా. ఏంటో నవ్వుతున్నావు? నా తమాషా ఉందా? నా గొడవగా నవ్వుతావు అంటా నువ్వు? నిన్ను పోరా. ఆగరా, ఆగో. ఏయ్, ఆగో. ఏయ్, నవ్వుతావురా? నన్ను చేయొద్దు. నరసింహ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? సిరి లవ్ చేస్తానంటరా. పార్కుకి తీసుకెళ్లి ప్రణయ పాఠాలు నేర్పిరా అంటే ప్రళయ తాండవాలు చేస్తావు. నీకు జన్మకి శోభనం కాదు. అరే శేషు, నా శోభనం. అరే శేషు, నా శోభనం. శేషు, నా శోభనం రా. హాయ్ సిరి. హాయ్ ఆంటీ. బాగున్నావా? నేను బాగున్నాను ఆంటీ. అమ్మా నాన్న ఇంట్లో లేరా? లేరు ఆంటీ. అవును, నీకు పెళ్ళయిందంట కదా. మీ హస్బెండ్ బాగుంటాడా? బాగా చదువుకున్నాడా? ఏం జాబ్ చేస్తున్నాడు? పెద్ద జాబ్ చేస్తున్నాడా? ఆస్తున్నవాడేనా? బాలజు, బాలజు. ఎవరికైనా మీ అంకులా? కాదు, దాని హస్బెండ్ నే. హస్బెండా? సిరి, ఇతను చెప్పేది నిజమా? అవును, హస్బెండ్ నే. నిజమా? అవును. ఎంత మీరెవరు? సిరి, నాకెందుకులే, నేను వెళ్తున్నా.
ప్రతి ఒక్కరు ఎగతాలైపోయింది. నీ సంగతి మీ నాన్నమని తెలుస్తా. బాలేదు, ఫ్రెండ్షిప్ లేదు, టైటాన్షిప్ లేదు. ముందు అమ్మాయితో శుభ్రం పెట్టచ్చు, లేకపోతే డబ్బులు నాకు ఇచ్చేయి. సిరి ఒకసారి ట్రా. ఏంటి ఇతన్ని చేసుకున్నావు? మీ అమ్మా నాన్నకు బుద్ధి లేకపోతే నీకన్నా లేదా? నన్నేం చేయమంటారా ఆంటీ? ఒక పంచి వాడు తినేదానిలో పురుగుల మందు కలిపి పీడ వదిలిపోతుంది. వాడసలు నాకు నచ్చలా. ఈ ఐడియా ఏదో బాగుంది. పంతులు గారు, మా వాడి శోభనం మంచిగా జరిగేలా ఓ ముహూర్తం చూసి పెట్టండి. మరి మీ చిన్న అమ్మాయితో నా పెళ్లి? మీ పెళ్లి తర్వాత చూద్దాం, ముందు మా వాడి శోభనం చూడు. అలాగే కుదురుద్ది. ఆ రెండో కొట్టి ఇచ్చిన తర్వాతే శోభనం. ఏంటి కరెక్ట్ చెప్పారు మావి గారు. నా పెళ్లి తప్పించాలని చూస్తే నేను అర్ధరాత్రి, అమావాస్య, రియాజ్ దిగే టైంలో ముహూర్తం పెడతాను. దెబ్బకి టకాయి పగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్ మిస్టర్ శేషు, నేను పూజలు చేయటం, ముహూర్తాలు పెట్టడమే కాదు, నాకు శుద్ర పూజలు చేయడం కూడా వచ్చు. నువ్వు ఇలాంటి సెగలు పడ్డావనుకో, నీ టకాయి పద్యంగా చేస్తా. నువ్వు ఉండరా పంతులు గారు, మీరు మంచి మొత్తం పెట్టండి. టెంకాయ పగిలే ముహూర్తాలు వద్దు. మామయ్య గారు, మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు అలా అన్నారు, బాగుంది. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. ఎందుకు పెట్టు? బేషుగ్గా అబ్బాయికి అమ్మాయికి శోభనం జరిగి 12 బిడ్డ పుట్టేలా, ఆస్తి మొత్తం కలిసి వచ్చేలా మంచి ముహూర్తం పెడతాను. అలా అన్నారు, చాలా బాగుంది. ముహూర్తం ఏదో చూసి పెట్టండి. రాహుకాలం మంగళవారం. రేపు రాత్రి 9:30 శోభనానికి మంచి ముహూర్తం ఉందండి. అదే ఫిక్స్ చేద్దాం. నేనే ఒప్పుకున్నాను, పబ్లిక్ ఏంటి ఒప్పుకునేది? వసే వసే వసే. ఏమండి ఏమండి ఏమండి, మన పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా రీల్ చేయలేదండి. ఈ శోభనం చూస్తుంటే మూడొస్తుందండి. ఒక్కసారి చేద్దామా అండి? ఏం చేద్దామే? అదేనండి, రీల్ అండి. వసే, నీ రీల్స్ పిచ్చి తగలాడా? అబ్బా, ముందు నేను చెప్పేది విను. ముందు మనం రీల్ చేద్దామంటే మీరు చెప్పేది వింటా. సరే, నీ మాట ఎందుకు కదన్నాలే, స్టార్ట్ చేయి. నిజమా? రీల్ చేద్దాం. నిజమా? నిజంగానా? సన్నజాజులోయ్, కన్నెమోజులోయ్, కన్ను కన్ను గీటుతుంటే కళలోకి చూస్తూ ఉంటే కైలికి చీలుక ఇటురావే. ఈ ఓల్డ్ సాంగ్స్ వద్దండి, ఏదైనా ట్రెండీ సాంగ్ రీల్ చేద్దాం. ఆగిపోయి స్వప్నానికి ఈ రీల్స్, ఈ డెకరేషన్ ఎందుకే? శోభనం ఆగిపోవడం ఏంటండి? ఆపగా 50 కేజీల బంగారాన్ని ఆ ముసలోటికి ఇలా తాకట్టు పెట్టేస్తావా? 50 కేజీల బంగారం మన దగ్గర ఎక్కడుందండి? హే, మన అమ్మాయే మన కూతురు. ఈ ముసలోడికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయటమే ఎక్కువ. వాడితో శోభనం జరిపించి ఆ అమ్మాయి పెట్టిన కంటే అమ్మాయి అందం తరిగిపోదు. అవునండి, మనకు వచ్చే ఆదాయం తరిగిపోదు. అసలే మనకున్న ఆస్తి అదొక్కటే, దాని అందం చూపించి ఇవన్నీ చేస్తున్నాం. అవును, మరి శోభనం ఎలా క్యాన్సిల్ చేస్తారండి? దానికి ఒక ఐడియా ఆలోచించానే. మొదటి ఐడియా, పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలపడం. అది ఫెయిల్ అయిందనుకో, లడ్డూలో మత్తు మందు కలిపేయటం. అది ఫెయిల్ అయిందనుకో, యాపిల్కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అమ్మాయితో ముసలోడికి తినిపించడం. ఈ 3 ప్లాన్లో ఏదో ఒకటి వర్కౌట్ అయిందనుకో, వాడు పడుకుంటాడో, మనం పెట్టే వేడతో ఎస్కేప్ అయిపోదాం. చాలా బాగుందండి మీ ప్లాను. మరి ఆ పంతులు గడికి మన రెండో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు. మనకి రెండో అమ్మాయి ఎక్కడుందండి? అది కూడా నా ప్లానేనే. ఆ వచ్చే ఒక్కోటి కూడా దొబ్బేద్దాం. ఆ తర్వాత ఎలాగే మనం ఎస్కేప్ అయిపోతాం కదా. అమ్మాయి ఇంకో పెళ్లి కూడా ప్లాన్ చేశా. 500 కోట్లున్న బకరాగాన్ని పట్టానే. మీరు సూపర్ అండి.
చాలా బాగుందండి మీ ప్లాను. ఆ, మరి ఈ విషయం ఇదంతా అమ్మాయి ప్లానేనే. అంత అమ్మాయి చూసుకుంటుంది. నువ్వు నేను చెప్పినవన్నీ రెడీ చేద్దుగాని ఆ, పద. సరే సరే పదండి. ఓరి, ఆ? అమ్మ నా దొంగ తల్లిదండ్రులు మా వాడి దగ్గర ₹1,00,00,000 కన్యాశుల్కం కొట్టేసి మా వాడికి మత్తు మంది ఇచ్చేసి పడుకోబెట్టేసి ఈయన్ని కూడా పడుకోబెట్టేయాలి. శోభనం జరగకుండానే ఎస్కేప్ అవుదామని చూస్తున్నారా? ఆ, నేనుండగా అలా ఎలా ఎస్కేప్ అవనిస్తాను? ఆ, ఇప్పుడే మీ సంగతి తెలుస్తా. అవే నీ నుంచి మేము అలాగే ఎస్కేప్ అవ్వాలో మాకు తెలుసురా. నువ్వు మా నుంచి అలాగే ఎస్కేప్ అవుతావురా. ఈ శోభనం ఏంటో గాని అంతా టెన్షన్ గా ఉంది. ఒక పంచి వాడు తినేదానిలో పురుగుల మందు కలిపి పీడ వదిలిపోతుంది. వాడసలు నాకు నచ్చలా. ఈ ఐడియా ఏదో బాగుంది. సమయానికి శేషుగాడు కూడా లేడు. ఆ పాలల విషం కలిపి తెస్తే ఏంటివి? పాలు. దీంట్లో ఏదో కలిపావు కదా? ఏం మాట్లాడుతున్నారు? అవును, ఇందులో ఏదో కలిపావు. నాకు వద్దు, నేను పాలు తాగను. అందరూ బతిమలాడి శోభనాన్ని కొప్పించారు. నువ్వేంటి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు? పాలు తాగు. నాకు వద్దు, నేను పాలు తాగను. నేను పాలు తాగను. సరే పోనీ లడ్డు అయినా తిను. నాకు వద్దు, నాకు లడ్డు వద్దు. పోనీ యాపిల్ అయినా తింటావా? అమ్మో, వద్దు, నాకు యాపిల్ కూడా వద్దు. నాకేం వద్దు. రా ముందు శోభనం చేసుకుందాం. చేసుకుందాంలే, ముందు యాపిల్ తిను. వద్దు ప్లీజ్, నాకేం వద్దు. ఛ! ఇందులో ఏదో కలిపానని డౌట్ కదా? అవును. సరే నేనే తాగుతాను. ఇప్పుడైనా తాగుతావా? తాగుతా. ఈరోజు శోభనం జరిగింది. నీ మస్తు మజా చూపిస్తా. అమ్మో, నాకేదో మత్తుగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. మత్తుగా ఉంది. నా శోభనం, నా శోభనం. ఐదు పదుల అందగాడ నన్ను మెచ్చి వచ్చినోడా, 2 పదుల చిన్నదాన్ని కట్టుకున్న మొనగాడ, నన్నెల్లుకోరా నన్నెలుకోరా తొలి రాత్రి తగు వేసుకోరా, వాటేసుకో పాటేసుకో ఈ నడి రాత్రి నాటేసుకోరా. వయసు నరసింహ పంజాబీ పరా, నా పైటలాగి పరువాల పని పట్టరా. లేటు లేటు నరసింహ లేటు చేయకూరా, చూలు దులిపి మీదికి దూకేయరా, నీ జింకతో సరసం ఆడేయరా, విందు చేసేయరా. 5 పదుల అందగాడ నన్ను మెచ్చి వచ్చినోడా, 2 పదుల చిన్నదాన్ని కట్టుకున్న మొనగాడ, నయగర జలపాతంలో ముంచేయరా నరసింహ, నన్ను ముంచేయరా, నీ మగతనాన్ని చూపించరా. నాటు మోటు నరసింహ తోట కొట్టరా, కాటు కాటుగా నీ పిడి కౌగిలిలో బంధించరా. జంకేలా
నరసింహం కను విందో చేసేయరా నా ఆకలి తీర్చేయరా Come closer. శోభనం కావాలా నీకు? బాయ్ నరసింహ. 20 years అమ్మాయిని 50 years అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావు. ముందు నిన్ను బొక్కలు వేయాలి. ఆ బొక్కలో పెట్టడానికి ఇలా మాయమైపోయాడు సార్. ఓయ్ ఓయ్ డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు. సారీ సార్, ఏదో ఫ్రస్ట్రేషన్ అలా అనేసాను. అయినా ఈ లేచిపోయిన కేసుల్ని పారిపోయిన కేసుల్ని నేను టేకప్ చేయను. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకో. పోలీస్ స్టేషన్ వద్దు సార్. ఏ అసలే 100 కోట్ల మ్యాటర్. ఏంటి 100 కోట్ల? అవును. ఈరోజు ఎలాగైనా కేసు పట్టుకోవాలి. ఇక్కడేదో ఉంటే ఏంటప్పా ఇది? పెద్ద బ్యాగు. అయ్యి ఈ పెద్ద బ్యాగులో ఏదో పెద్ద మ్యాటర్ ఉంటుంది. చాలా బాగుంది. అమ్మో నాయను, ఏదో పెద్ద మ్యాటరే ఉంది. వెంటనే బాస్కు ఫోన్ చేయాలి. డిటెక్టివ్ రామకృష్ణ పరమహింస. బాస్ చెప్పరా అసిస్టెంట్. ఇంపార్టెంట్ కేసు బాస్. ఊరి బయట పెద్ద బ్యాగ్ దొరికింది బాస్. బ్యాగ్ దొరికిందా? అవును బాస్. ఇన్నాళ్ళ సర్వీస్ లో మనకు పెద్ద కేసు దొరికింది బాస్. మీరు తొందరగా రండి బాస్, తొందరగా రండి. ఇంపార్టెంట్ మ్యాటర్. అరే ఇక్కడ కూడా 100 కోట్ల మ్యాటర్ కేసు ఉంది సార్. 100 కోట్లు కాదు, అంతకంటే పెద్ద మ్యాటర్ ఉంది ఇక్కడ. అవన్నీ పక్కన పెట్టి తొందరగా రండి బాస్. ఓపెన్ చేసి ఏముందో చూడరా. బాస్ మీరే రావాలి, మీరే వచ్చి ఓపెన్ చేయాలి. నేనే ఓపెన్ చేయాలా? ఎందుకురా బాస్? మీరేనా? నేనే. మీరే రావాలి. మీరే వచ్చి ఓపెన్ చేయాలి. నాకేదో కంగారుగా ఉంది. ఊళ్ళో జనం రాకముందే వేగా రండి బాస్. సరే సరే. మళ్ళీ పోలీసులు వచ్చేస్తారు. ఈ కేసు మనమే డీల్ చేయాల్సమా? ఇంకెవరికి ఇవ్వకూడదు. రండి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. తొందరగా రండి బాస్. సరే వచ్చేస్తున్నా. ఏ వజ్రాలు ఉన్నాయో వైడూరాలు ఉన్నాయో. రండి బాస్. ఎక్కడరా బ్యాగ్ ఉందన్నావు? ఏమున్నాయి అందులో? ఇక్కడే, వజ్రాలు దగ్గరలో ఉన్నాయా వైడూర్యాలు ఉన్నాయా? తొందరగా రండి, మంచి కేసు పెట్టుకున్నారు. ఎక్కడ్రా? ఇదిగో బాస్, ఇదే ఆ బ్యాగు. ఆహా, ఏముందిరా ఇందులో? ఇంత బరువు ఉందేంట్రీ ఇది? అబ్బో మొయ్యలేకపోతున్నాను రా. చాలా బరువు ఉంది బాస్, ఎత్తలేరు. బ్యాగ్ ఎందుకు ఎత్తటం? బ్యాగ్ ఓపెన్ చేయండి బాస్. అవును, బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏముందో తెలుసుద్దిగా. రేయ్, ఏదో పెద్ద వస్తువే ఉంది రోయ్. లంకి బిందెలో వజ్రాలు. ఇందులో ఏదో బాడీ ఉందిరా. ఇదేది? ఈరోడు మనిషిలో ఉన్నాడు. మా నరసింహం గాడు ఈ బ్యాగ్ లో ఒరే నరసింహ! ఎలా పట్టాడు? ఏమైందిరా? ఊరే నరసింహం, ఇంతలో మనిషిని బ్యాగ్ లో పెట్టారా? ఇక్కడున్నానంటే ఇక్కడికి ఎలా వచ్చాను నేను రాత్రి? నా స్వప్నం, నా స్వప్నం రా. వీడెవడ్రా? శోభనం శోభనం కలవరిస్తున్నాడు. స్వప్నం, నా స్వప్నం రా. ఇంకెక్కడ శోభనం రా? ఏమైందిరా? మా మామ, మా అత్త, నా పెళ్ళం, నా శోభనం ఏమైందిరా? రే యదవా, ఇంకా శోభనం శోభనం అంటున్నా? వాళ్ళు నిన్ను మోసం చేసి పారిపోయారు. అంటే ఆ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 50 ఏళ్ళ ఒకడు ఇతరేనా? అవును సార్. ఓ, మీ దగ్గర ఏమన్నా ఫొటోస్ ఉన్నాయా అమ్మాయి? ఉన్నాయి సార్. అరే ఉండేది సార్. ఇదిగోండి సార్. సార్, ఇది పెద్ద టక్కు టమాలా డమాలా కేసు సార్. సార్, వీళ్ళ పెద్ద దండుపాలెం బ్యాచ్ సార్. దానికి అమ్మోట్ ఉంది, అమ్మలా ఉండదు. పురదాన్లా రీల్స్
బిడ్డనో ఓ రామశిలుక. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. దానికున్న నాన్నలో ఉండడు. అన్ని బ్రాండ్లు మిక్స్ చేసి తాగుతూ ఉంటాడు. వాడు ఎప్పుడు మందు బాటలు ఎంట పెట్టి తిరుగుతుంటాడు. వాడు పెద్ద ఓపెన్ బర్గాడు. మ్యాట్రిమోనీ ద్వారా వయసు అయిపోయిన వాళ్ళు పట్టుకోవడం వాళ్ళ పని. అయినా వాళ్ళు ఎక్కడ దొరికారు సార్ మీకు? ఇదిగో వీడు చేసాడు, నీకెక్కడ దొరికారా వాళ్ళు? నేనేం చేశానురా? పెళ్లి అంటే మ్యాట్రిమోనీ ద్వారా ఆ సంబంధం సెట్ చేశాను. ఇంటికి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూడగానే లేచిపోయి కన్యాశుల్కం ఇస్తానని ఒప్పుకున్నావు. మన పెళ్లి జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి? కండిషన్ నెంబర్ 1, రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేకుండా టెంపుల్లో సింపుల్ గా మన పెళ్లి జరగాలి. కండిషన్ నెంబర్ 2, మన జోడీ చూసి జనాలు వంక పెట్టద్దు. కండిషన్ నెంబర్ 3, మనం షాపింగ్ కి వెళ్ళినా పాట్లోకి వెళ్ళినా అట్లీస్ట్ 5 మెంబర్స్ కపుల్ గా యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి కండిషన్స్ ఏమైనా పెట్టిందా? సింపుల్ గా టెంపుల్లో పెళ్లి జరగాలందా? పెళ్లిలో ఫోటోలు తీయద్దా? ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా జరగాలందా? పెళ్లి తర్వాత శోభనగదిలో కొత్త రూల్స్ పెట్టిందా? పెళ్ళయింది 50 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న శోభనం వచ్చిందనుకుంటే చేతిలో పేపర్ పెట్టింది. మళ్ళీ పిసుక్కుంటూ కూర్చున్నా. అవును, ఇవన్నీ మీకెలా తెలుసు సార్? అంటే ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలో మోసపోయిన మొదటివాడు నేనే. నా దగ్గర ఉన్నదంతా దోచుకుపోయింది. మరి గోల్డ్, ఈ ఉంగరాలు ఇవన్నీ రోల్డ్ గోల్డ్ సార్. బిల్డప్ కోసం వేసి తిరుగుతున్నాను. దానివల్ల నా ఇన్స్పెక్టర్ ఉద్యోగం పోయింది. సస్పెండ్ అయ్యాను. వాళ్ళని పట్టుకోవడానికి ఇలా డిటెక్టివ్ గా మారాను. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? కన్ను కత్తిలా ఉంది. రేట్ ఎంత? ఆ ఫిగర్ కాదు, ఈ ఫిగర్ చూడు. సారీ సరే, ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఎక్కడైనా చూసావా? ఏమైంది సార్? అవన్నీ నీకు అనవసరం. ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడినా ఎక్కడైనా చూసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. అర్థమైందా? అలాగే సార్. కూడా ఈ ఫోటో చూడండి. మీకేమైనా తెలిసి ఇన్ఫార్మ్ చేయండి. రై, ఈ ఫోటోలో ఉన్నాను. బార్లు ఎప్పుడైనా చూసావా? ఇతను ఎవరో నాకు తెలియదు సార్. అక్కడ ఉన్న అడగండి. వీడితో ఎప్పుడైనా సిట్టింగ్ వేసావా? చూడలేదు సార్. చూడరా, సరిగ్గా చూసి చెప్పరా. ఏ సార్ చెప్తే ముందు చూపిస్తారా సార్? ఏంట్రా? ఏంటి నేను నీకు మంది పంపించాలా? నేను నీకు మంది పంపించాలా? కోడితే తాగుపోతే అదవా. ఏమే టక్కులాడి, మీ ఫ్యామిలీ మొత్తం నన్నే మోసం చేస్తారా? ఈ డిటెక్టివ్ పరహంస ఎంత హింసనైనా భరిస్తాడు కానీ మోసాన్ని భరించలేడు. నేను జనాల దగ్గర దోచుకున్నంతా నువ్వు దోచుకెళ్ళిపోయావు కదే. రోడ్డు గోల్డ్ పెట్టి తిరుగుతున్నానే. ఆ రోజు నుంచి డమ్మీలాడితో తిరుగుతున్నా. అంత పెద్ద పోలీస్ ఆఫీసరే ఆ దండుపాలెం చేతిలో మోసపోయారు. నువ్వెంతరా? ఇంకా నయం 100 కోట్లు పోలేదు. మరి నా శోభనం రా. ఇంకా శోభనం అంటావేంట్రా? ఇంకా నీ జీవితంలో పెళ్లి లేదు, శోభనం లేదు. ఇంకా జీవితాంతం ఇలా బ్రహ్మచారిగా పడుండు. నువ్వు వయసు లేదు అమ్మాయిని మోసం చేస్తుంటావు. ఆ శాపం నీకు తగిలింది. శాపం తగిలిందో పాపం తగిలిందో శోభనం మిస్ అయింది. మా నర్సింగాడి శోభనం ఆగిపోయింది. ఆ పిల్లేమో మోసం చేసింది. మా నర్సింగాడి శోభనం ఆగిపోయింది. మా నర్సింగాడు మోసపోయాడు. అవునండి, మీరు కూడా నాలాగా ఆ టక్కు టమాల్ బ్యాచ్ నమ్మి మోసపోకండి. Beware of this type of takku tamara dama batch.